హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏంటి పచ్చడి అనుకుంటున్నారా? ఏముందండి, మన బోన్స్ చాలా గట్టిగా ఉండడానికి నల్లేరు అనేది చాలా యూజ్ అవుతుందండి. ఇంకా మనకి నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. నా పెయిన్స్ తగ్గించుకోవడానికి కొన్ని చేంజెస్ చేసుకున్నాను నేను తినే దాంట్లోనే, ఇంట్లో ఉన్న వాటితోనని. ఈ నల్లేరు వచ్చేసరికి ఏంటంటే, నేను మంత్లీ వన్స్ కంపల్సరీ పచ్చడి అనేది కానీ పచ్చడి చేసుకుంటానండి. ఒక 3-4 డేస్ వస్తుంది. చక్కగా రోజుకి ఒక స్పూన్ వేసుకుంటే అలాగ మంత్లీ వేసుకోవడం, ఇది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. నల్లేరుని చక్కగా అట్లాగా పైన ఆకులు కాళ్ళు అవి తీసేసుకుని చక్కగా క్లీన్ చేసేసుకుని, పచ్చిమిరకాయలు కూడా నేను ఒక 10 నిమిషాల ముందు పెట్టే వాటర్లో వేసేసుకున్నాను. చక్కగా మూగుడు పెట్టేసి పచ్చిమిరకాయలు అవి వేయించేసుకుని, మనం టమాటా పచ్చడి అవి ఎట్లా చేసుకుంటామండి సేమ్ అట్లానే. నేనైతే దీంట్లో టమాటా ఏమి వేయను, ఉత్తి నల్లేరు మట్టికే వేస్తాను. అట్లా వేసేసుకున్న తర్వాత చక్కగా సన్నగా తరుక్కున్న నల్లేరు కూడా వేసేస్తే చూసారా ఎంత గ్రీన్గా ఉందో. నల్లేరు ఏగుతుందని ఎట్లా తెలుస్తుంది, కొంచెం ఉప్పు వేసేసి చక్కగా మూత పెట్టేస్తే ఈ డార్క్ గ్రీనిష్ అనేది మనకి లైట్ గ్రీనిష్ కలర్లో వస్తుంది. ఇదిగోండి ఇట్లాగా లైట్ గ్రీనిష్ కలర్లో వస్తుంది. సరిపోతుందండి. చక్కగా దీంట్లోనే నేను కొంచెం చింతపండు ఆఫ్ చేసే ముందు, గ్యాస్ ఆఫ్ చేసే ముందు 2 మినిట్స్ ముందు చింతపండు వేసేసుకుని చక్కగా దగ్గరికి పెట్టేసుకుని, నిలవ ఉంటుందండి. చక్కగా మనం చింతపండు పచ్చిది అది వేస్తాం కదా, ఇట్లా పెట్టుకోవడం వల్ల చక్కగా నిలవ ఉంటుంది. పెట్టేసుకుని గ్యాస్ 2 మినిట్స్ ఉంచుకుని ఆఫ్ చేసేసుకుంటాను. తర్వాత మిక్సీలో చక్కగా ఎండుమిరకాయ వేయించుకున్న పచ్చిమిరకాయలు, వెల్లుల్లి, ఉప్పు అండ్ దెన్ జీలకర్ర వేసేసుకుని అది మిక్సీ వేసేసుకున్న తర్వాత చక్కగా ఈ నల్లేరును చింతపండు కూడా ఉంది కదండి, నేను చక్కగా దీంట్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. చక్కగా మెత్తగా చక్కగా కొంచెం బర్గ్గా అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టంగా తినేదాన్ని బట్టండి. అట్లానే పేస్ట్ చేసేసుకున్న తర్వాత చక్కగా నేను పప్పు నూనెతో అయితే తాలింపు వేసుకున్నానండి. నల్లేరు పచ్చడి వచ్చేసరికి ఒక 3-4 డేస్ నాకు నిలవ ఉంటుంది. అండ్ దెన్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ మనము ఎట్లా తాలింపు వేసుకుంటామో చక్కగా పోపు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ దెన్ కరివేపాకు వేసేసుకుని దాంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసేసుకుని చక్కగా మనం పోపు పెట్టేసుకుంటే మన ఎముకలకి ఎంతో బలమైనది. అండ్ దెన్ మనకి వాపులు కూడా ఎప్పుడైనా సరే, ఎవరికైనా కొంచెం ఫ్రాక్చర్ లాంటివి అయినా సరే వాళ్ళ డైట్లో ఈ పచ్చడి అనేది యాడ్ చేయండి. కంపల్సరీ మీకు పెయిన్స్కి రిలీఫ్ ఇస్తుంది. నేనే రియల్ ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ అండి.